అందరికీ ముందుగా శ్రావణమాస శుక్రవార వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. శుక్రవారం రోజు చాలామంది పసుపొట్టుకి పిలుస్తూ ఉంటారు. మనం వెళ్తూ ఉంటాం. వాళ్ళిచ్చిన కవర్స్ అన్నీ తీసుకొని వచ్చి అక్కడ షెల్ఫ్‌లో పెట్టేసి మన పనిలో మనం పడిపోతాం. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు 2 రోజుల తర్వాత చూసుకుంటే అవన్నీ బూజు పట్టి ఉంటాయి. ఎందుకంటే ప్రసాదాలు ఉంటాయి కదా వాటిల్లో. కనుక అలా ఆ పొరపాటు రిపీట్ కాకుండా ఉండటానికి ఈసారి ఇలా చేస్తున్నాను నేను. ఆ కవర్లన్నీ కూడా తీసేసి వీటికవి సెపరేట్ చేస్తున్నాను. తమలపాకులు ఒక సైడు, జాకెట్ ముక్కలు, అలాగే పసుపు కొమ్ములు, నల్ల వక్కలు, ఖర్జూరాలు ఇంకొక సైడు, గాజులు ఇంకో సైడు, పసుపు కుంకుమ ప్యాకెట్సు, అలా ప్రతి ఒక్కటి కూడా సెపరేట్ చేసేసి మన పూజ గదిలో డబ్బాలుంటాయి కదా! వాటిల్లో స్టోర్ చేసేసాననమాట. ఇక మిగిలిన ప్రసాదాలుంటాయి కదా! అవన్నీ కూడా మనం ఒక ప్లేట్‌లోకి తీసుకొని తినేయొచ్చు. అలా కాకుండా తర్వాత ఎప్పుడో చూస్తే బూజు పట్టడం వల్ల ప్రసాదంతో పాటు అన్ని ఐటెమ్స్ కూడా పడేయాల్సొస్తుంది. దేవుడివి కదా! మనకలా చేయబుద్ధి కాదు కాబట్టి కొంచెం ఇలా సర్దేసుకున్నామనుకో యూజ్ అవుతాయి. అలాగే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే భలే ముచ్చటగా ఉన్నాయి కదా! పసుపు, కుంకుమ బాటిల్స్. నాకైతే భలే నచ్చాయి. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. మీరు చూసారా? కామెంట్ చేయండి.